గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే. సో ఈరోజు నాకు వీక్ ఆఫ్ కాబట్టి నేను ఒక ప్లాన్లో ఉన్నాను అనమాట. ఈరోజు మేము డీమార్ట్కి వెళ్ళేసి డ్రై ఫ్రూట్స్ తెచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాం ఫర్ ఏ స్పెషల్ రీజన్. ఆ స్పెషల్ రీజన్ ఏంటి అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. అండ్ నేను పొద్దున్నే ఈరోజు 7కే లేసినాను గైస్. యాక్చువల్లీ నేను 9 వరకు పడుకోవాలి అనేసి ప్లాన్ చేసుకున్నాను, బట్ అదంతా అవ్వలేదు. నాకు 7కే మెలకు వచ్చేసింది. దాని తర్వాత లేచి బట్టలు వాషింగ్ చేసి టిఫిన్ చేసుకొని తినేసి ఇప్పుడైతే 10 అయిందనమాట. అండ్ వీడియోస్ కొన్ని ఉంటే ఎడిట్ చేసి అవి కూడా అప్లోడ్ చేసేసినాను. సో మొత్తానికి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. దెన్ నౌ వీఆర్ ప్లానింగ్ టు గో డిమార్ట్ అనమాట. అక్కడికి వెళ్ళేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకుందామని అనుకుంటున్నాము. ఇంట్లో యాక్చువల్లీ కాజు ఉంది. సో మిగతా డ్రై ఫ్రూట్స్ తెచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. చాలా మంది రెసిపీ కోసం అడిగినారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1.5 year బ్యాక్. సో ఈ రోజు నేను ఖచ్చితంగా మీకు రెసిపీ చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ నా ముఖం అంతా పింపుల్స్ వచ్చేస్తాను గైస్. అసలు ఎందుకు వస్తానో అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి ఎంత పుట్టగొడుగులు లేచిట్లు వేస్తాను అనమాట. అసలు నేను బెంజాల్ పెరాక్సైడ్ అనేసి ఒక క్రీమ్ వాడతాను. దాన్ని వాడితే యాక్టివ్ పింపుల్ పోతుంది అనమాట. బట్ నేను దాన్ని కూడా లైట్ తీసుకుంటున్నా. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ గంగలో కొట్టుకొని పోయినాయి గైస్. అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం లేదనమాట. నాకు ఇదే సరిపోతుంది. యూట్యూబ్ ఇది అంతా కొంచెం స్ట్రెస్ అయిపోతుంది అనమాట. అంత స్ట్రెస్ వరకు పెట్టుకొని నేను ఇఫ్ ఇన్ కేస్ నాకు స్ట్రెస్ అవుతుంది అనుకుంటే బ్రేక్ తీసేసుకుంటా. నేను ఎప్పుడైనా వీడియోలు అప్లోడ్ చేయట్లేదు అంటే అప్పుడు నాకు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యో లేకపోతే ఇంకేదో ఒకటి అయ్యో నేను వదిలేసింటా. అది రీజన్ అనమాట. ప్రస్తుతం నేను అంత స్ట్రెస్ అయ్యే వరకు తెచ్చుకోను. ఆ వీడియోస్ ముందే షూట్ చేసి మొత్తం అన్ని స్కెడ్యూల్లో పెట్టేసుకుంటా. సో అది ఇప్పుడైతే మనం డిమార్ట్కి వెళ్ళిపోదాము. డిమార్ట్కి వెళ్ళి అక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకుందాము. అండ్ గీ ఇంట్లోనే ఉంది, మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. సో ఎందుకు ప్రిపేర్ చేస్తానని అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫర్ ఎ స్పెషల్ రీజన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఇట్ అనమాట. ఇంకా మేమైతే డిమార్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. మేమున్న ఏరియా నుంచి ఆల్మోస్ట్ 7 to 8 kilometers దూరంలో ఉంది మాకు డిమార్ట్. మేమున్న ఏరియాలో అయితే డిమార్ట్ లేదు. డిమార్ట్ హోమ్ ఉంది కానీ మొత్తం గ్రాసరీస్ ఎంటర్థింగ్ దొరికేది అయితే లేదు. ఇప్పుడు మేమున్న ఏరియా నుంచి ఒక 6 to 7 kilometers వెళ్ళాలి. బెంగళూరు ట్రాఫిక్ అది కూడా. నాకు ఇది పెట్టుకుంటే ఏదో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో వర్క్ చేసినట్టు అనిపిస్తుంది కదా. లిటరల్ గా అట్లే ఉన్నా నా డ్రెస్. నేను నా వాలకం. ఈ డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా. ఎప్పుడో తీసుకున్నా. అది అప్పుడేమో నచ్చింది అనమాట. లిప్స్టిక్ అంటుకునేది వేసుకున్నప్పుడు అనేసి అట్లే పెట్టుకున్నా రిటర్న్ చేయకుండా. ఇది ఇప్పుడు వేసుకోవాల్సి వస్తాను. బట్ కంఫర్టబుల్ గా ఉంది. కంఫర్టబుల్ వేసిపోదాం. ఆడికి పోయేసరికి నాకు తలకాయ పట్టగట్టిపోతుంది. ఫుల్ హెడ్ఏక్ వస్తుంది కలిసి హెల్మెట్ వల్ల. అండ్ బెంగళూరు రోడ్స్ కొంచెం ప్రశాంతంగా ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు రేపు దీపావళి అనమాట. సో ఆల్మోస్ట్ ఆ పీపుల్ అందరూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింటారు కాబట్టి బెంగళూరు రోడ్స్ చాలా ప్రశాంతంగా ఉంటాయి. సో ఫాస్ట్గా రీచ్ అయిపోతామని అనుకుంటున్నా. లెట్స్ గో. ఓం భీమ్ బుష్ స్టార్ట్ అయిపోతుంది చూడు. ఓం భీమ్ బుష్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది ఖచ్చితంగా. ఆఫ్ చేసి కిక్కు కొట్టి అయిపోతుంది. మా బైక్ పెట్టే చోట కొంచెము వర్షం పడినా లేకపోతే ఓపెన్ ప్లేస్ అనమాట. వర్షం పడిందంటే ఫుల్గా తడిచిపోతుంది. దట్టు ఒక 2-3 days అది వాడకుండా అట్లే పెట్టినామంటే స్టార్ట్ అవ్వడం లేట్ అవుతుంది. కొంచెం సర్వీస్ ఓవర్ అనుకోండి. అది చాలా రోజుల బైక్. సో అందుకోసమే డిమార్ట్కి అయితే వెళ్ళిపోయినాము. మేము అనుకున్నట్టే దివాళీ టైం కాబట్టి అసలు బెంగళూరు ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినామో అంత ఎంటీగా ఉన్నాయి రోడ్స్. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే, ఎప్పుడు చూడలేకుండా నేను అంత ఖాళీగా. లేకపోతే అసలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికే 5 minutes పడుతుంది. 1 minute పోవాల్సిన చోటుకి 10 minutes కూడా పోలేము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నేను డైరెక్ట్ లేట్ చేయకోకుండా డ్రై ఫ్రూట్స్ దగ్గరికే పోయినా తీసుకుందాము అనేసి. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ కాజు ఉన్నాయి. ఇంకా నా దగ్గర ఇంట్లో ఏమేమైతే ఉన్నాయో అవి తీసుకోలేదు. సో చూస్తా ఉన్నా. అన్నీ నేను 200 grams తీసుకున్నా. ఎక్కువైతే తీసుకోలేదు. ఎందుకంటే మనం చాలా రోజులు పెట్టినా కూడా ఆ ఫ్రెష్నెస్ అంతా పోతుంది. ఆ లడ్డూస్ మరి పాతగా అయిపోతే ఒక రకంగా స్మెల్ వస్తాయి. సో దాన్ని బట్టి తీసుకుంటున్నాను నేను. ఇలా మిక్స్డ్ తీసుకుందామని చూసినా కానీ ఈ మిక్స్డ్ వాటిలో ఎక్కువ బాదము అండ్ కిస్మిస్ యాడ్ చేసినాడు. మిగతావి చాలా తక్కువ ఉన్నాయి. కిస్మిస్ వేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆల్కహాల్ లాగా స్మెల్ వస్తుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేసినారో లేదో కానీ ఈవెన్ నువ్వుల లడ్డు చేసినప్పుడు కూడా అట్లే స్మెల్ వస్తుంది. అది ఎందుకో తెలియదు. నాకు కొంచెం పుల్లగా అవుతాయి. సో అందుకే నేను కిస్మిస్ అనేది ఏ స్వీట్లోకి కానీ దేంట్లోకి కానీ వేయను. అండ్ ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్ లడ్డులోకి లాస్ట్ టైం వేసినప్పుడు ఒక 1 week తర్వాత ఫుల్ స్మెల్ వచ్చింది. అందుకే నేను తీసుకోలేదు. ఇంకా మిగతావన్నీ చూస్తా
చూస్తానని అనమాట. దాంట్లో కూడా కొన్ని రోస్టెడ్ ఉన్నాయి, కొన్ని నాట్ రోస్టెడ్ అంటే కొన్ని పచ్చివి అంటే సీడ్ రోస్ట్ చేయకుండా ఉండేవి ఉన్నాయి. నేను రోస్ట్ చేయకుండా ఉండేటివే తీసుకున్నాను, ఎందుకంటే మనం గీలో ఫ్రెష్గా రోస్ట్ చేసుకుంటే అప్పుడప్పటికి మంచిగా స్మెల్ బాగుంటుంది అనేసి. అండ్ డేట్స్ కూడా సీడ్లెస్ చూసినా బట్ సీడ్లెస్ దొరకలేదు. అండ్ ప్యాన్స్ ఇక్కడ నాకు 99 రూపీస్ అని ఈ చిన్న ప్యాన్ బుడ్డ ప్యాన్ కనపడింది, మంచిగా ఉంటుంది పోపు వేసుకోవడానికి అన్నిటికీ అనేసి తీసుకున్నా. ఇంకా చిన్నగా ఉంటాయి పోపు వేసుకోవడానికి, బట్ నాకు అవి మరీ చిన్నగా అనిపిస్తుంది. ఇది అట్లీస్ట్ ఆమ్లెట్ వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఇది తీసుకున్నా. ఇంకా వెళ్ళిన రీజన్ కాకోకుండా ఇంకా అన్నీ అట్లా కవర్ చేయాలి కాబట్టి పైకి అట్లా చూసామన్నమాట. నేను అప్పటికి దివాళీకి నా అవుట్ఫిట్కి దుపట్టా ఇంకా సెట్ చేసింది లేదు. అండ్ ఇక్కడ నేను తీసుకునేది కూడా సక్సెస్ఫుల్గా డిఫరెంట్ కలర్లో తీసుకున్నాను. మీరు నా దివాళీ షార్ట్ వీడియో చూస్తే చూడొచ్చు, లాంగ్ వీడియో షూట్ చేయలేకపోయినాను. ఇక్కడ డిమార్ట్ నుంచి రిటర్న్ పోయేటప్పుడు దారిలో నాకు డోర్ తోరన్స్ కనపడినాయి గైస్. మా అత్తమ్మ ఎప్పటి నుంచో అడుగుతా ఉంది. అండ్ నేను కూడా బెంగళూరులో మెయిన్ డోర్కి వేస్తే బాగుంటుంది అనేసి చాలా రోజుల నుంచి వెతుకుతానా. అండ్ లిటిల్గా నాకు వీటి ప్రైస్ తెలియదు గైస్, ఎంత పడతాయి అని అయితే తెలియదు. వీళ్ళైతే 2000 చెప్పినారు, 2000-1500 అట్లా. మీరే చెప్పాలి ఎక్కువ తక్కువ అనేసి. ఇక్కడ కనపడుతుంది కదా వైట్ అండ్ లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్, నాకు చాలా బాగా నచ్చింది. బట్ దాంట్లో కొంచెం వైట్ స్టోన్స్ కనపడతాయి కదా మధ్యలో, అవి కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని రోజులు కాదు తొందరగానే కలర్ ఫేడ్ అయిపోతాయని నాకు అనిపించింది. అండ్ దట్టు ప్రైస్ కూడా ఎక్కువేమో అనిపించింది, బట్ నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ నా మైండ్ ఏంద్రా అంటే డైజెస్ట్ చేసుకోలేదు, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా తక్కువ కనపడితే ఇక్కడ ఎక్కువ కొన్న తర్వాత. సో అందుకే కంపేర్ చేసి తీసుకుందాంలే అనేసి ఆపేసిన, కొనలేదు. 12:45 అయింది, ఇప్పుడే ఇంటికి వచ్చాము మేము. ఆల్మోస్ట్ 2 hours పట్టింది. పోయి డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ ఒకటి తీసుకొని రావాలని అనుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకా అట్లా లుక్ వేద్దాము అనేసి తిరిగామన్నమాట. లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే లంచ్ టైం అయింది కదా, ఇంకా ఫాస్ట్గా నేనైతే ఇప్పుడు క్యారెట్ ఫ్రై అండ్ రసం చేద్దాం అనుకుంటున్నా. రైస్ కుక్కర్లో రైస్ వేస్తే అయిపోతుంది. ఇంకా నేను అదంతా షూట్ చేయలేదు, కానీ లంచ్ అదంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంకా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ అయితే స్టార్ట్ చేసినాము. అప్పుడు 1:30 or 2 o'clock అయింది కదా మేము స్టార్ట్ చేసినప్పుడు. ఇంకా దాని తర్వాత ఇది ఎండ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఈవినింగ్ 7-7:30 అయింది. ఫస్ట్ అయితే ఇవి కట్ చేయడం స్టార్ట్ చేసినాము. నా ఒక్కదాని వల్ల ఎట్లయినా కాదులే అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా రా నీ హెల్ప్ కావాలి నాకు అనేసి ఇంకా తనని కూడా కూర్చోబెట్టి నీట్గా ఇట్లా ఇంత సైజెస్లో కావాలి, ఇంత సైజెస్లో వీటిని కట్ చెయ్యి అని చెప్పినాను. ఇవైతే ఎంత కష్టంగా ఉన్నాయో కట్ చేయడం. ఒక 2-3 times నా ఫింగర్స్ కూడా కట్ అయిపోయినాయి. ఈ సైజులో కట్ చేసుకున్నాను అనమాట నేను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేసుకుంటారు. కొంతమంది ఇట్లా సీడ్స్ని కొంచెం పలుకులుగా ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చేసుకుంటారు. కొంతమంది మిక్సీ చేసేసి పౌడర్ లాగా కూడా చేసుకుంటారు. బట్ నాకు ఇట్లా ఇష్టము. అండ్ మాకు సీడెడ్ డేట్స్ దొరికినాయి, సీడ్లెస్ దొరకలేదు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ ఈ సీడ్స్ అన్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. అండ్ నా నెయిల్స్ నరకం చూసింటే ఆల్మోస్ట్ 2-3 సార్లు వెళ్ళిపోయింది అనమాట నెయిల్స్లోకి. అది డేట్స్ పైన ఉంటుంది కదా పలుకులాగా అది. బట్ సంహవ్ ఇంకా కంప్లీట్ చేయాలి కాబట్టి అట్లే చేసినాను. అది చేసేటప్పుడు కూడా ఫుల్ నొప్పి తీసింది అనమాట అది. అండ్ అది మిక్సీ కొట్టడానికి ట్రై చేసిన నేను డేట్స్ని, బట్ మిక్సీలో అది అసలు మెదగట్లేదు, తిరగని కూడా తిరగట్లేదు. సో అందుకనేసి నేను కొంచెం మెత్తగా అయితే దాన్ని దంచుకున్నా. కొంచెం ఫాస్ట్గా మనకి నెయ్యిలో రోస్ట్ చేసేటప్పుడు మెత్తగా అవుతుంది అనేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యి వేసేసి ఒక 2 spoons అయితే వేసుకున్నాను నేను. ఫుల్ స్పూన్స్ 2 spoons వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి నీట్గా వేయించుకున్నాను అనమాట. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. నార్మల్గా మనం ఏవైతే పాయసం ఇలా స్వీట్స్లోకి రోస్ట్ చేసుకుంటామో అదే పద్ధతిలో. బట్ ఏంద్రా అంటే మరి అంత వేగకూడదు, ఎందుకంటే ఎక్కువ వేగినా సరే మనకు కొంచెం ఎక్కువ మాడు స్మెల్ అట్లా వస్తుంది. లైట్గా మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా సేమ్ ప్రాసెస్లో నేను ఈ డేట్స్ కూడా వేయించుకున్నాను. బట్ ఈ డేట్స్ మనము రోస్ట్ చేసేటప్పుడు మొత్తం సాఫ్ట్ అవ్వాలి. కొంచెము వేడైన తర్వాత అవి మెత్తగా అవుతాయి అన్నమాట. అట్లా మెత్తగా అయిన తర్వాత మనము మ్యాషర్ కానీ ఏదైనా తీసుకొని మ్యాష్ చేస్తే ఈజీగా మ్యాష్ అయిపోతాయి. నేనైతే మిక్సీ పట్టడానికి ట్రై చేసిన, బట్ అవి మిక్సీ పట్టినప్పుడు అవి తిరగట్లేదు అనమాట, అంటుకుపోతానే. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు రెసిపీ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ట్రై చేయండి మిక్సీలో అవుతుందా లేదా అనేసి. అవ్వకపోతే నెక్స్ట్ ఈ ప్రాసెస్ ట్రై చేయండి, బికాజ్ ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఇట్లా మ్యాష్ చేసేటప్పుడు చెయ్యి అంతా ఫుల్ నొప్పి తీస్తుంది, ఎందుకంటే డేట్స్ ఎంత గట్టిగా ఉంటాయో మనకు తెలుసు. ఎంత సాఫ్ట్
సాఫ్ట్ ఉన్నా అది మరీ చాలా మెత్తని పేస్ట్ అయిపోవాలి. అప్పుడే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో కలుస్తాయి కాబట్టి అది ఆల్మోస్ట్ ఒక 10 minutes పడుతుంది ఇట్లా మనం మ్యాష్ చేయడానికి. నేను జస్ట్ ఇక్కడ ఒక 10 seconds 15 seconds చూపించిన మీకు. అండ్ చాలా వేడిగా ఉన్నప్పుడే వీటిని లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే నేను ఆల్మోస్ట్ చేత్తో చేయడం కంటే కొంచెం గరిటతో అన్న అట్లా అందాము ఆల్మోస్ట్ 50% కలిసిపోతాయి అనేసి అట్లా ట్రై చేసినాను. బట్ స్టిల్ అవి అంతగా కలవలేదు, ఎందుకంటే నేను మొత్తం వాటిని ముక్కలుగా చేసినా కాబట్టి పీసెస్ లాగా అవి అంతగా కలచలేదు. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం కోర్స్గా ఇంకా కొంచెం చిన్న పీసెస్గా కట్ చేస్తుంటే ఫాస్ట్గా అయ్యేది. మీ ఇష్టం, మీకు కావాలంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు, లేదంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఈ సైజులో ఉంటే ఇష్టం. తర్వాత ఆ వేడి మీద నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని లడ్డూలు చుడుతున్నాం. ఏంటి 2 hands యూజ్ చేస్తున్నారని అనుకోవచ్చు, బట్ అంత ఈజీగా 1 handతో అయితే అవ్వవు, ఎందుకంటే ఆ పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. 1 hand యూజ్ చేస్తే అంత ఈజీగా అయిపోవు. మామూలు వేడి కాదు, చేతులు అయితే మొత్తం రెడ్గా అయిపోయినాయి నావి. ఇంతసేపు ఇద్దరం కుస్తీలు పడితే ఇన్ని లడ్డూలు చేయగలిగినాము. ఇంకా ఇవి మిగిలిపోయినాయి అనమాట. యాక్చువల్లీ మేము తెచ్చుకున్న ఏదైతే ఇది ఉందో అదే గైస్ డేట్స్ ఉన్నాయి, అది సరిపోలేదన్నమాట. అండ్ దట్టు మేము ఇవి కొంచెం పెద్ద పీసెస్ చేసినామని రియలైజ్ అయినాము. సో దీన్ని కొంచెం పౌడర్ చేసింటే ఇంకా ఈజీగా అయిపోయేది, బట్ మొత్తం తినడానికి బాగుండాలి, క్రంచీగా నములుతా అంటే అనేసి ఇట్లే చేసినాము. సో ఇప్పుడు డేట్స్ ఏమో తక్కువ వచ్చినాయి, మళ్ళీ మేము డేట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాము. 1/2 kilo తెచ్చుకున్నాం, ఇన్నైనాయి. ఇంకా 1/2 వరకు మిగిలిపోయినాయి అనమాట డ్రై ఫ్రూట్స్. 1/2 కాదు కానీ ఒక 40% వరకు మిగిలిపోయినాయి. ఇంకో 500 grams తెచ్చుకున్నామంటే ఈజీగా సరిపోతాయి. సో పక్కనే మోర్ ఉంది, సో మోర్లోకి వెళ్ళేసి తెచ్చుకుందాం అనేసి అనుకుంటున్నాము. మేము తెచ్చుకున్న ఏదైతే డేట్స్ ఉన్నాయో అవి సరిపోలేదు, కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సింది. అంటే దట్టు దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ పోయినాయి సగము. సో సీడ్లెస్ అయితే 500 grams ఈజీగా సరిపోతుంది, విత్ సీడ్స్ కదా, సో సరిపోలేదు. సో ఇంక ఇప్పుడు పోయేసి తెచ్చుకొని మళ్ళీ ఇది కంప్లీట్ చేద్దాము. పొద్దున్నుంచి ఇదే పని అనమాట. ఇప్పుడు టైం 4:30 అయింది. పొద్దున్నుంచి దీనికోసమే తిరుగుతూ ఉన్నాము, అసలు ఏ పని కాలేదు. పొద్దున్న బట్టలు ఉతుకున్నాం కదా, అవి తెచ్చి ఆడబెట్టినా, ఇంకా మడత కూడా పెట్టలేదు. సో ఇప్పుడు వెళ్ళేసి మిగిలిన అది డేట్స్ తెచ్చుకునేసి మళ్ళీ దాన్ని నెయ్యిలో మొత్తం మెల్ట్ చేసి అది సాఫ్ట్గా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్లో కలిపి చేసుకోవాలి. అసలు వీడియో మాటే మర్చిపోయినా, అసలు ఎంత తలదిగిందంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఫైనల్లీ చేసేసినాం అనుకోండి. ఇన్ని లడ్డూస్ అయితే అయినాయి, అండ్ కొన్ని అయితే మిగిలిపోయినాయి అనమాట డ్రై ఫ్రూట్స్. బట్ సమ్హౌ వి మేనేజ్. ఇంకా దాని తర్వాత తెచ్చుకున్నాం కదా, అది నేను సరిపోతారులే అనేసి అందాజుగా కొంచెం వేసిన, అది కూడా సరిపోలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ తెచ్చి పెట్టుకోండి ముందుగానే డేట్స్, సో దట్ మనకి కొంచెం తక్కువైనా సరిపోతాయి. ఇంకా నేను అవి కొంచెం సేపు చల్లారాలి అనేసి అట్లే పెట్టేసినాను. చల్లారిన తర్వాత 1 boxలో స్టోర్ చేసేసినానంటే అయిపోతుంది. సో ఇవి నేను ఎవరి కోసం చేశాను, ఎందుకు చేశాను అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ ఇప్పుడైతే ఇంతే గైస్, అసలు పొద్దున్నుంచి ఓపికే లేదు. ఆఫ్టర్నూన్ నుంచి చేస్తా అంటే ఈ రెసిపీ, ఆఫ్ కోర్స్ నేను ఒకదాన్నే కాదు, ఈవెన్ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేసినారనమాట. తను కూడా లడ్డూలు చుట్టడానికి హెల్ప్ చేసినాడు. మీరు చూడొచ్చు అసలు ఎంతసేపు కష్టపడినామంటే, మీరు చూసిండేది జస్ట్ 2% అన్నట్టుంది. అసలు ఘోరం అంటే ఘోరంగా అనిపించింది. నా చేతులు అయితే మొత్తము ఇట్లా గుచ్చుకుపోయినాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తా అంటే మాత్రం డోంట్ డూ లైక్ దిస్. అంటే చాలా పీసెస్ కొంచెం పెద్దవిగా కట్ చేసినాం కదా మేము, నేను చూపిస్తా. సో డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా ఉంటుంది అనమాట. అంటే చూడ్డానికి ఇట్లా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది అనేసి. తినడానికి చాలా బాగుంటుంది, బట్ ప్రిపరేషన్ వెరీ టఫ్ అనమాట. కొంచెం గుచ్చుకున్నట్టు అట్లా ఉంటాయి చేతులు. మీకు ఫైన్ అనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కోర్స్గా మిక్సీ పట్టేసి చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ తినడానికి మాత్రం ఇవే చాలా బాగుంటాయి. ఎనీహౌ రెసిపీ అయితే అయిపోయిందనమాట. నాలో ఎనర్జీ కూడా అయిపోయింది, ఇంకా లేదు. సో
ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి గ్యాస్. ఆ ఒక్క రెసిపీకి ఎన్ని అయినాయి అంటే అమ్మ దేవుడా ఇప్పుడు ఎన్ని గడగాల అని అనిపిస్తుంది. మొత్తం ఇంట్లో ఉండే గిన్నెల్లో హాఫ్ గిన్నెలన్నీ ఆ సింక్లోనే పడి ఉన్నాయి అన్నమాట. సో దట్స్ హౌ మా డ్రై ఫ్రూట్ లడ్డు అయిపోయింది ఫైనల్లీ. సో ఫైనల్గా ఇవి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది గ్యాస్. ఎంత కష్టపడినా సరే సమ్ హెల్దీ రెసిపీ అయితే చేసుకున్నాము అని అనిపిస్తుంది. ఇల్లంతా చాలా అంటే చాలా మెస్సీగా ఉంది. ఇంతసేపు హాల్లో కూర్చొని కింద మీద పడి కుస్తీలు పడి ఆ లడ్డూస్ అన్ని ప్రిపేర్ చేసేసినాం కదా, అది అయిపోయింది. అవన్నీ సర్దుకోవాలి, ఎక్కడివి అక్కడ ఉన్నాయి. అండ్ మేము రేపైతే ఇంటికి వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకుంటున్నాము. ఇట్ ఈస్ సర్ప్రైజ్ గైస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ సర్ప్రైజ్. మా అమ్మ వాళ్ళకి కానీ మా అత్తమ్మ వాళ్ళకి కానీ ఇద్దరికీ సర్ప్రైజే. సో అది ఎలా అవుతుంది మాకు కూడా తెలీదు. నేను ఈ వీడియోలో చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పేస్తానా, ఐ డోంట్ నో. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ కీపింగ్ థింగ్స్ సీక్రెట్ గైస్. అసలు నేను సీక్రెట్గా పెట్టుకోలేను. ఏదో అంటారు కదా ఆడవాళ్ళ నోట్లో ఆగదు అన్నట్టు, అసలు నేను ఏదైనా నాకు తెలిస్తే అసలు పెట్టుకోను అనమాట. సో యా, మేమైతే బుక్ చేసుకున్నాం. రేపు మార్నింగ్ 5:30కి బస్సు ఉందన్నమాట. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బికాజ్ నాకు సర్దుకోవాల్సినవి అన్నీ చాలా ఉన్నాయి గైస్. స్నానం చేసేసి నెక్స్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఐ డోంట్ నో, ఓపిక ఉంటే ఇప్పుడు బట్టలు సర్దుకునేది అంతా నెక్స్ట్ బ్లాగ్లో చూపించడానికి ట్రై చేస్తా. లేదు అంటే ఇంకా డైరెక్ట్ రేపు జర్నీ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. చేయాల్సినవి చాలా ఉన్నాయి, అసలు చేస్తా అంటే జరగడం లేదనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో దట్ మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, బోరింగ్గా ఉన్నాయా, ఎంటర్టైనింగ్గా ఉన్నాయా, లేకపోతే సుత్తి కొడుతున్నాయా, లేకపోతే వాగుతున్నట్టున్నాయా, కమెంట్ అండ్ లెట్ మీ నో గైస్. బికాస్ నాకు తెలియట్లేదు అసలు నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అనేది. సో అది, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ video. Bye bye, take care.